వెళ్లే వాళ్లతో ట్రాఫిక్ నెలకొంటోంది. హైదరాబాద్లో పూర్తిగా కిక్కిరిసిన వాతావరణం కనిపిస్తోంది. ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, విజయవాడ వైపు అంటే ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లి వాహనాలతో పూర్తిగా హైదరాబాద్లో ట్రాఫిక్ నెలకొంది. హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సంక్రాంతికి సొంతూళ్లకు పయనమవుతున్నారు నగరవాసులు. దీంతో చౌటుప్పల్, నందిగామ దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పంతంగి, కొర్లపహాడ్, కీసరా ఈ టోల్ ప్లాజాల దగ్గర రద్దీ నెలకొంది. నిన్న రాత్రి నుంచి టోల్ గేట్ల దగ్గర గంటల తరబడి ట్రాఫిక్లో ఎదురు చూస్తున్నారు జనాలు. నందిగామ వైజంక్షన్ దగ్గర బారులు తీరాయి వాహనాలు. అండ్ ఇప్పుడు లైవ్ నేను ఆ విజువల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయబోతున్నాను. ఎందుకంటే మీరు గమనిస్తే వనస్థలిపురం ఆ ప్రాంతాల వైపు, పెద్దంబర్పేట, వనస్థలిపురం ఈ ప్రాంతాల వైపు చూసుకున్నా, లేకపోతే ఇటు ఉప్పల్ నుంచి అటువైపు చూసుకున్నా, ఘట్కేశ్వర వైపు చూసుకున్నా కాస్త ట్రాఫిక్ అయితే కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా సికింద్రాబాద్ సైడ్, సికింద్రాబాద్కి అంటే ఈరోజు దాదాపుగా రైల్వే స్టేషన్కి వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఈ బస్సుల మీద వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరితో ఇప్పుడు ఈ ప్రాంతం కూడా సికింద్రాబాద్, ఈ ప్రాంతం కూడా కార్ఖానా నుంచి సికింద్రాబాద్ ఈ ప్రాంతాలు కూడా పూర్తిగా ఇప్పుడు రద్దీగా ఉన్నాయి. ఇక రాత్రి అయితే చాలు, నిన్న నైట్ నుంచే ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. కొర్లాపహాడ్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందనేది. పంతంగి టోల్ ప్లాజా దగ్గర మీరు చూడొచ్చు, కొన్ని వందల వాహనాలు క్యూలో నించున్నాయి, లైన్లో నించున్నాయి టోల్ దాటేందుకు. దాంతో పూర్తిగా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. కొర్లాపహాడ్ దగ్గర విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో కార్లు. ఎందుకంటే నేను చాలామందితో మాట్లాడాను, వాళ్ళు ఏమంటున్నారంటే ఒక నలుగురు లేకపోతే ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఒక కార్ను బుక్ చేసేసుకుంటున్నారు కొంత డిస్టెన్స్ వరకు కూడా. అంటే విజయవాడ వరకు వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఒకరు వెళ్తున్నారు అనుకుందాం, ఆ ఒకరిని ఎవరైనా ఉన్నారో చూసి ఒకరు ఇద్దరు కార్ల మీద వెళ్ళేవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళతో కలిసి వెళ్ళిపోవడం. ఇంకొంతమంది ఏంటంటే ముగ్గురు నలుగురు కలిసి ఒక క్యాబ్ కైండ్ లేకపోతే ఒక కార్ని బుక్ చేసుకోవడం, దాంట్లో వెళ్ళిపోవడం, ఇలా ప్లాన్ చేసుకుంటున్నారు అన్నమాట. సో ఒకవేళ వెహికల్స్ దొరకపోతే, అంటే ట్రైన్ దొరకలేదు, బస్ కూడా దొరకలేదు అనుకోండి, ఇంకా వెళ్ళాలి కదా ఎలాగోలాగా. అందుకే ఏం చేస్తున్నారంటే ఆల్టర్నేటివ్గా కార్ని ప్రిఫర్ చేస్తున్నారు. 4 వీలర్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేయడం జరుగుతోంది. సో అది ఇంపాక్ట్ మీరు చూస్తున్నారు. నేను కొంతమందితో మాట్లాడాను అనమాట. కొన్ని ఆఫీసెస్, కొంతమంది ఏమో 13వ తారీఖు నుంచి, ఇంకొంతమంది ఏమో 14వ తారీఖు నుంచి సెలవులు ఇచ్చారు. సో దీని ఇంపాక్ట్ వల్ల ఏమవుతుందంటే ముందుగా బుక్ చేసుకున్నారు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇప్పుడు దొరకట్లేదు. ఎందుకంటే సపోజ్ 13న వాళ్ళకి సెలవులు ఉంటాయి అనుకున్నారు, కొంతమంది ఫిక్స్డ్ ఉంటే వాళ్ళు ఓకే. కొంతమందికి స్కెడ్యూల్గా అటు ఇటు ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఈ 13వ తారీఖు ఉన్న వాళ్ళు ఏం చేశారు, 13వ తారీఖు కాదు 14వ తారీఖు అంటే 13వ తారీఖుని క్యాన్సిల్ చేసుకున్నారు. సో వాళ్ళకున్న ఆప్షన్ ఏంటి, ఇప్పుడు ఉండదు కదా, వెహికల్స్ దొరకవు కదా. అంటే బస్సులు దొరకడం కష్టమైపోతుంది, ట్రైన్స్ దొరకడం కష్టమైపోతుంది, ఈ రెండు కూడా కష్టమైపోతాయి. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, 4 వీలర్స్ని పట్టుకుంటున్నారు. సో 4 వీలర్స్ మీరు చూడొచ్చు, దాదాపుగా అన్ని ఓన్ వెహికల్సే, సొంత వాహనాల్లోనే తమ సొంతలకు పయనమయ్యే ప్రయత్నం చేస్తున్నారు వందలాది మంది. మీరు చూస్తే 13, 14 అండ్ 14, 15 ఇంకా చెప్పాలంటే 15వ తారీఖున హైదరాబాద్ ఎంత ఖాళీగా కనిపిస్తుందంటే అసలు ఇది మనం చూసిన హైదరాబాదేనా అని అనిపిస్తూ ఉంటుంది. మనం చూసిన హైదరాబాదేనా రోజు అంటే ఎంత స్పేషియస్గా ఉంటుందా, మన రోడ్లు ఎంత విశాలంగా ఉంటాయా అంటే రోజు రద్దీ వాహనాలతో చూసి మనకి రోడ్డు అంతగా కనిపించదు. బట్ ఆ రోజు చూస్తే కనుక ఓకే అనిపిస్తూ ఉంటుంది. సో వనస్థలిపురం వైపు, ఇటు పెద్దంబర్పేట్ ఇటువైపు వెళ్ళే మార్గాలు, మరి ముఖ్యంగా దిల్సుఖ్ నగర్ ఆ ప్రాంతాల్లో ప్రస్తుతం రద్దీ నెలకొంటోంది.